అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆసనుడు దేవన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మేము వాక్యమును అనుసరించి వాక్యంలో మెలిగే భాగ్యమును మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. నేను కుంటివారిని స్వస్థతగా ఎలాగైతే స్వస్థపరిచావో మా హృదయములను కూడా అలాగే స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. మా మనసులు కూడా ప్రభా నీ వైపు త్రిప్పుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యంలో నిలకడగలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు వాక్యము మత్తయి 6 మొదటి నుంచి చూద్దామండి. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్దకు మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏంటండి? మనుషులకు కనబడవలెనని మనము ఎంత మాత్రమును కూడా నీతి కార్యములు చేయుట కాదు, దేవునికి కనబడే రీతిగా మనము చేయాలి. దేవునికి మెచ్చే రీతిగా ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా, నీవును నేను కూడా, ప్రతి ఒక్కరమును కూడా మనుషులకు కనబడే వారి ఎదుట మీ నీతిని కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. మనం మనుషుల ఎదుట కాదు కానీ దేవుని ఎదుట చేసేవారుగా ఉండాలి. దేవుడు చూసే విధముగా చేయాలి. మనం మనుషులకు కనబడే నీతిగా కాదు కానీ మనము జాగ్రత్త పడాలి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరని చెప్పుచున్నాను. ఇందులో మనము మనుషులకు కనబడే రీతిగా చేస్తే అది మనం పరలోక రాజ్యంలో నీతి పొందమని చెప్పుచున్నాడు. మనము నీతిని పొందాలంటే ఎలా ఉండాలి? మనము దేవుడు చూసే విధముగా, దేవుడు మెచ్చే విధముగా ఉండాలి కానీ ఈ లోకంలో సంబంధమైన వాటి కోసం కాదు, దేవునికి. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందవలెనని. మనం ఎప్పుడు కూడా మనం ఎవరికైనా ఒక దానం చేస్తున్నాం అనుకోండి, ఎవరైనా చాలామంది ఏం చేస్తారు, కనిపించేలాగా ఇలా చూపించి ఇలా వేస్తూ ఉంటారు. అలాగా కాదు, అలాగకుండా గుప్పిళ్ళ విప్పి ఇలా పట్టుకుని ఇలా వెయ్యాలి. అంతేగాని మనుషులకు కనబడే రీతిగా, అందరికీ కనిపించే రీతిగా కాదు. మనము దేవునికి వెధవరాలు 2 కాసులే వేసినది కానీ ఆవిడ ఆశీర్వదింపబడినది. మనము కూడా మనకున్న దాంట్లోనే గుప్పెడ విప్పి వెయ్యాలి తప్ప కానీ అందరికీ కనిపించే రీతిగా ఇలాగ పట్టుకుని కాదు. మనం అది ఏమవుతుంది? వేషధారణ అవుతుంది. సమాజ మందిరములలోను వీధులలోను చేయలేం. అలాగూ చేయిన నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎవరండి? మనం ఎప్పుడైతే మన ముంద అలాగైతే చేయుచున్నారో వారు మన ముందర నీతి పొంది ఉన్నామని వారు హెచ్చించుకుని, కానీ దేవుని ఎదుట అది ఫలము కాదు కదండి. మనకు అది ఫలితము కాదు కదా. మనము దేవుని యందు, తండ్రి యందు మనము ఫలము పొందాలి కానీ మనుషుల యందు కాదు. మనము ధర్మ కార్యము చేయనప్పుడు దేవునికి కనిపించే రీతిగా కానీ మనుషులకు కనబడే రీతిగా, అప్పుడు మనము వీధులలో కానీ సమాజ మందిరములలో కానీ బోర ఊదినప్పుడు ప్రతిఫలము పొందరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని. మనం మనుషుల ఎదుట కానీ వీధులలో కానీ బోర ఊదితది అది ప్రతిఫలము కాదు. మనము దేవుని ఎదుట లొంగి, దేవుని ఎదుట మనము తగ్గి ఉంటే అది ప్రతిఫలం అవుతుంది. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండును. నీ నిమిత్తము నీ కుడి చేయినది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. ఏంటంటే మనం ధర్మం చేసినప్పుడు మన కుడి చేతికి ఇస్తే ఎడమ చేతికి తెలియకుండా, ఎడమ చేతితో ఇస్తే కుడి చేతికి తెలియకోకుండా ధర్మము చేయమన్నాడు. అదే ఈ రోజులో మనుషులైతే ఎలా ఉన్నారండి? అందరికీ చూడాలి, నేను అందరికీ చెప్పక్కర్లేదు. మనం చెప్పకపోయినా అందరూ చూడాలి, చూసి దాన్ని అందరం కూడా చూసి దాన్ని ధర్మం చేస్తున్నాడా అని చెప్పుకునే రీతిగా ఉండాలని అనుకున్నారు. కానీ అలాగ కాదు. మనం ఎడమ చేతికి ఇస్తే కుడి చేతికి తెలియకోకుండా ఇమ్మని చెప్పుచున్నాడు దేవుడు. ఇది మన మాటలు కాదు కదండి, దేవుని మాటలే. ధర్మం చేయనప్పుడు రహస్యంగా చేయమన్నాడు కానీ బహిరంగంగా చేయమని అనలేదు. మనమైతే అలాగ కాదు కదా, అందరికీ కనిపించారు కానీ ఎప్పుడూ కూడా అది తప్పు. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే, నిజమైన మారు మనసు పొందాలంటే అది ఎలాగా? ఎవరికీ తెలియకుండా రహస్యమందు చేయాలి.
అట్లయితే రహస్యమందు చూచుచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎలా అండి? అలాగే చేస్తే ఎడమ చేతికి తెలియకుండా కుడి చేతికి చేస్తే మన దేవుడు ఏమి చేస్తానంటున్నాడు? రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అందరికీ కనబడే దేవునికి కనబడే రీతిగా చేస్తే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడని చెప్పుచున్నాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోని నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎలాగండి? మనం ప్రార్థన చేయించినప్పుడు అందరికీ కనబడే రీతిగా కాదు, దేవునికి కనబడే రీతిగా చేయాలి. మనం వేషధారుల వలె ప్రార్థన చేయకూడదు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధులలోను కాదు, కానీ మనం ఎలాగా మూలలలోని నిలిచిన ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొందిన. అలాగే చేస్తే అందరికీ కనబడే రీతిగా రహస్యంగా చేసుకుంటే అప్పుడు మనకి ప్రతిఫలం వస్తుంది, ఫలితం ఉంటుంది దేవుని యందు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచుచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎలాగండి? నీవు రహస్యమందు చేయుచున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు మన ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తుంది, ప్రతిఫలం ఉంటుంది. అంతేగాని మనుషులకు కనబడే రీతిగా కాదు. మనం ప్రతిఫలము పొందాలి అని అనుకున్నాం, మనం దేనికోసమైనా ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేయించినప్పుడు ఎలా ఉంటాం? మనం రహస్యంగా ప్రార్థన చేసుకోవాలి, అంతేగాని బహిరంగంగా ప్రార్థన కాదు. మనం అప్పుడు మనకి తగిన ప్రతిఫలం ఇస్తానని చెప్పుచున్నాడు దేవుడు. మనము ప్రతిఫలము రావాలి. చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసి 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 విసిగిపోతారు. విసిగిపోయిన తర్వాత దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. మనం ఎప్పుడైతే మనం విసిగిపోయి ప్రార్థనలో ఉంటామో అప్పుడు దేవుడు మనలను పరీక్ష పెడుతూ ఉంటాడు. ఈ బిడ్డ నన్ను ఎంతవరకు వెతుకుతుంది, ఎంతవరకు నిరీక్షణ కలిగి ఉంటుంది, ఎంతవరకు విశ్వాసము కలిగి ఉంటుందని మనము అలా దేవుడు పరీక్ష పెడుతూ ఉంటాడు. మనకు విసిగిపోయిన తర్వాత దేవుడు శాతాన్ని జయించలేదా? ఎంతలా శోధించిందండి? రాళ్ళను రొట్టుగా చేసుకుని తినమన్నది, లోని లోకాశలన్నీ చూపించింది. అయినను కూడా దేవుడు లొంగి ఉన్నాడా? మనము కూడా అంతే. అలాగ లొంగకోకుండా నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి, దేవుని ఎడల పట్టుదల కలిగి చేయాలి, రహస్యంగా మన హృదయంలో చేసుకోవాలి. అంతేగాని బహిరంగంగా అందరికీ కనిపించే రీతిగా, చాలామంది కనిపించే రీతిగా పెద్ద పెద్దగా అరుస్తూ చేస్తూ ఉంటారు. అలాగ కాకుండా మన రహస్యమందు దేవుడు చూచుచున్నాడు మనలని, రహస్యమందు ప్రార్థన చేయవలను, అంతేగాని బహిరంగముగా కాదు. అప్పుడు మనకి ప్రతిఫలము వస్తుంది. నిశ్చయముగా దేవుడు మనతో చెప్పుచున్నాడు రహస్యంగా ప్రార్థన చేయమని, అంతేగాని మనం అందరికీ కనబడే రీతిగా కాదు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యుల వలె వ్యర్థమైన మాటలు వంచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. ఏంటండి? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె కాదు, అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ప్రార్థన చేస్తుంటే ఏదేదో మాట్లాడేస్తుండు, ఏదేదో అన్నేస్తూ ఉంటాం. అలాగా కాకుండా మన దేవుడికి కనబడే రీతిగానే మాత్రం చేయాలి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు పలకవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవిని వినబడిన వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. ఎలా? అన్యజనుల వలె ఉండకుండా ప్రార్థన చేయనప్పుడు విస్తారమైన మాటలు మాట్లాడుకోకుండా అన్యజనుల వలె వారు అలా మాట్లాడుచున్నారు కాబట్టి అలాగ ఉండవద్దని చెప్పుచున్నాడు దేవుడు మనలను. మీరు మీ తండ్రికి అడుగక మునిపే మీకు అక్కరనున్నవో ఆయనకి తెలియను. ఏంటండి? దేవుడిని మనం అడగక ముందే మన అక్కరలు ఏమిటనేది దేవునికి తెలుసు. దేవుడు సమస్తము ఎరిగినవాడు, సమస్తము చూచుచున్నవాడు. అలాంటినప్పుడు మన అక్కరలు తెలియదంటారా? మనం పిండముగా ఉన్నప్పుడే దేవునికి తెలుసు, మనము రూపింపకబడక మునిపే దేవునికి తెలుసు. అలాంటినప్పుడు మనకి ఏ సమయాన్ని ఏది కావాలో దేవుడికి తెలుసు, కానీ దేవుడు ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. కానీ మనం ఈలోపు ఓపికను నశించిపోతాము, మనము నిరీక్షణను నశించిపోతాము. అప్పుడు దేవుడు మనకి ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఓపికను సహనమును కలిగి ఉంటామో అప్పుడు దేవుడు తగిన సమయముందు మనకి తగిన ఫలితం ఇస్తాడు. అప్పుడు మనల్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తానని చెప్పుచున్నాడు. మీరు వారి వలె ఉండకుండా మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరలు ఉన్నవేవో ఆయనకి తెలియను. కాబట్టి మీరు అలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి. ఎలా చేయాలండి మనం ప్రార్థన?
మనకు అక్కరలు ఏమైతే ఉన్నావో దేవునికి తెలుసు. అలాంటినప్పుడు మనకు ప్రార్థన ఎలా చేయాలో చెప్పుచున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా రుణములను క్షమించు, మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించుము. మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. ఏంటండి? పరలోకమందున్న మన తండ్రి మనం ఎదుటి వారిని క్షమిస్తే మనలను కూడా క్షమిస్తానని చెప్పుచున్నాడు. మనం ఎదుటి వారిని ఎప్పుడైతే క్షమాపణ అడగమో దేవుడు మనలను కూడా క్షమించనని చెప్పుచున్నాడు. మనం పరలోకమందున మా తండ్రి అని మనం అడగాలి. అలాగూ ప్రార్థన చేయాలి. అలాగ మానేసి మన సొంతవి వేషధారుల వలె అన్యజనుల వలె మనము వ్యర్థమైన మాటలు పలుకుచు మనము ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు చెప్పి ఉన్నారు కదండి, పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడును కనుక అలాగ ప్రార్థన చేయవాలి. మనం ఎప్పుడైతే మన అపరాధములను క్షమిస్తాడో, మన మనుషులను ఎప్పుడైతే క్షమింపబడతారో అప్పుడు మన అపరాధములను కూడా దేవుడు క్షమిస్తానని చెప్పుచున్నాడు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండుకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏంటని? మనం ఉపవాసం ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉన్నానని అందరికీ చెప్తూ ఉంటారు. అలాగ కాకుండా ఎలా ఉండాలి? మనము మన దేవునికి కనబడే రీతిగా మాత్రమే మనుషులకు చాలా నేర్చంగా పెడతాం. కానీ ఉపవాసం ఉన్నప్పుడు మన తోటి వారికి కూడా తెలియకోకుండా ఉండాలంటే కూడా మనం ఉండలేమండి. ఎందువల్ల ఈ పాపలోకంలో అది తెలియకోకుండా ఇది ఎవరొకరు ఏదో ఒకటి పెడతా ఉంటారు, మనం తినేస్తూ ఉంటాం. అంతే తప్ప కానీ తెలియకోకుండా ఉండటం అనేది 1 గంట కూడా. ఎందుకంటే మనం నలుగురిలోని మెసులుతాం. కానీ దేవుడు ఆ రోజున మనం ఏమీ పని పెట్టుకోకుండా ఇంట్లోనే మాత్రమే ఉండాలి. బయటికి వెళ్ళకోకుండా ఇంట్లో ఉండి మనం కాంతివంతముగా మన ముఖమును కడుక్కుని శుభ్రమైన బట్ట వేసుకుని రహస్యమందు దేవునికి ప్రార్థన చేయాలి. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉన్నప్పుడు వికారముగా పెట్టుకొనకూడదు. ఉపవాసం చేయనట్లు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలెను. నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుక్కునుము. ఎలా అండి? ఉపవాసం ఉన్నప్పుడు మన తల అంటుకుని మన ముఖము కడుక్కుని కాంతివంతముగా ఉండవలని చెప్పుచున్నాడు. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. తలస్నానం చేసి మనం ముఖము కడుక్కుని కాంతివంతముచ్చు అప్పుడు మన రహస్యమందు చూచుచున్న తండ్రి మనకి ప్రతిఫలం ఇస్తానని చెప్పుచున్నాడు. మనం ఏదైతే కోరి ఉన్నామో దేవుడు అప్పుడు అది మనకి దయచేస్తానని చెప్పుచున్నాడు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలింతరు. మనం ఈ లోకంలో ఏమి సంపాదించుకోకూడదండి. భూమి కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు. ధనము సమకూర్చుకుంటే తుమ్మెటలు వచ్చి తినివేయును, దొంగలు వచ్చి దొంగిలింతరు. మనం ధనం ఈ లోకంలో ఎంత మాత్రం ధనం దాచుకోని వాళ్ళు ఎవరున్నారండి? తగుమతముగా మాత్రమే. అంతేగాని ఎక్కువ దాచుకుంటే దాన్ని వచ్చి చీమలు వచ్చి తినేస్తాయి, తుమ్మెదలు వచ్చి తినేస్తాయి, తుప్పు పట్టి పోస్తాయి, దొంగలు వచ్చి కన్నమ్మ వేతురని చెప్పుచున్నారు. పరలోకమందున్న మీ తండ్రి కొరకు ధనము కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెటయు తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నమ్ము వేయరు, వేసి దొంగలరు. ఏంటండి? పరలోకమందు మనము ధనము సమకూర్చుకుంటే మనకి ఏమొస్తుంది? అక్కడ చిమ్మెటలను కూడా ఉండవు, తుమ్మెదలను కూడా ఉండవు, దొంగలు వచ్చి వాటిని దొంగిలించరు. పరలోకమందు ఉన్న ధనము అనంటే పరిశుద్ధాత్మ, వాక్యమును అనుసరించుట, వాక్యములో లోబడుట, దానిని మనం అనుసరించాలి. దొంగలు వచ్చి మనలను దొంగిలించరు. నీ ధనమే ఎక్కడ నుండును అక్కడనే నీ హృదయమును ఉండును. ఎక్కడంటే నిజమే కదా, మనం డబ్బు ఎక్కడుంటే అక్కడే ఉంటారు మనుషులు. కానీ ఈ లోకపు డబ్బు కాదు, పరలోకము వాక్యము, పరలోకమందున్న ధనమును మనము సమకూర్చుకోవాలి. ఈ లోకపు వైపు ధనము కాదు. ఈ లోకపు వైపు ₹1 బిళ్ళ కింద పడితే సౌండ్ వస్తేనే ఎక్కడెక్కడెక్కడని వెతికేస్తూ ఉంటారు. అలాగా కాకుండా మనం పరలోకమందున్న ధనమును సమకూర్చుకోవాలి, పరలోక రాజ్యమును మనము సమకూర్చుకోవాలి. అవి ఏ మాత్రమును కూడా చిమ్మెటలు రావు, దొంగలు రావు, ఎవరును కూడా దొంగిలించరు. ప్రతి ఒక్కరును కూడా దొంగిలించరు. అది ఎక్కడికి కూడా పోదు.
నీ హృదయంలో ఉంటే ఎప్పుడును కూడా ఎవరును కూడా తీసుకుని పోరు. ఎప్పుడును కూడా దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయ్యును. నిజమే కదండి. మన కన్ను ఎప్పుడైతే తేటగా ఉండే, మనం చూసేది చూపు లేకపోతే చీకటిగా ఉంటుంది. మనం చూసేది ప్రతి ఒక్కటి ధనం కోసం కానీ, మంచి బట్ట కోసం కానీ, మంచి కూడు కోసం కానీ, ఒకవేళ మంచి ఇల్లు కోసం కానీ, మంచి కారు కోసం, ఒకవేళ బండి కోసం, దేనికైనా కూడా చూసేది కన్నే. ఆ కన్ను చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నదో, అది కూడా నేను కొనుక్కుంటే బాగుండును, మన స్తోమతకి మించింది దాని అయినాను కూడా. దాని నుంచి మనము ఎప్పుడైతే మనం అలాగనుకుంటామో అప్పుడు దాన్ని కొనుక్కునేంత వరకు ఆశ కలుగుతుంది. ఆశ కలిగి దానిని బట్టి మనము ఏమి చేయొచ్చు, దేహం అంతయు కూడా చెడిపోవును. మన కన్ను ఎప్పుడైతే అలాంటి దురాశ లేకుండా ఉంటామో అప్పుడు ప్రతీది కూడా సాధ్యమవుతుంది. ప్రతీది కూడా తేటగానే కనిపిస్తుంది. మన కన్ను తేటగా ఉంటే మన హృదయం కూడా తేటగానే ఉంటుంది, మన శరీరం కూడా తేటగానే ఉంటుంది. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటమయమై ఉండును. నీ కన్నులనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఏంటదండి, మనం అలాంటి చెడు ఆలోచనలతో ఉన్న ఎడల మనకి అది చాలా మంచిది అని చెప్పుచున్నాడు. ఎందువలన చెడులో ఉన్నప్పుడు మనకి చెడే కనిపిస్తుంది, అదే మంచిని చూస్తే చాలా మంచినే కనిపిస్తూ ఉంటుంది. మన కన్ను ఎప్పుడైతే చెడినదో మన దేహం అంతయు కూడా చెడ్డదైన, మన ఆలోచన కూడా చెడ్డగానే ఉంటుంది, మన హృదయం కూడా చెడ్డగా ఉంటుంది. అలాగే మన కన్ను ఎప్పుడైతే మంచిగా ఉంటుందో అప్పుడు చీకటి కూడా మంచిగానే ఉంటుంది మనకి. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. ఒకరిని ద్వేషించిన యొక్కని ప్రేమించలేదా, యొక్కని పక్షమును నుండగా యొక్కని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరరు. ఒక దాసుడు ఇద్దరు యజమానులకి దాసిగా ఉండలేదు కదండి. ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి, చిన్న ఉదాహరణకి మనము ఈ ఇంట్లో పని ఆ ఇంట్లో పని కూడా చేయలేం కదండి. ఎందుకని చేయగలదు, ఒకవేళ సపోజ్ మన తోటి వారు ఏదైనా చేయమన్నారు అనుకోండి, మన ఇంట్లో పని చేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే మనం అలసిపోతూ ఉంటాం. అలాగని మన ఇంట్లో పని చేయలేము, అటు వాళ్ళ ఇంట్లో పని కూడా చేయలేము. ఎవరైనా అదే మన ఇంట్లో పని మన ఇంట్లో పని మానేసి పక్క వారి ఇంట్లో అన్నా చేయాలి, లేకపోతే మనమైనా చేయాలి. అలాగే ఒక్క దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండుట అసాధ్యం. అది ఎవరి వలన కూడా కాదు. ఒక గంట ఇక్కడ ఒక గంట అక్కడ అలాగే చెందులో వేయలేము కదండి మనం. అలాగ కాకుండా ఒక దాసుడు ఒకడికి మాత్రమే దాసుగా ఉండగలడు, ఇద్దరికి దాసుగా ఉండలేడు. ఉండనేరడు. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ప్రేమించడం కూడా అది వ్యర్థమే. మీరు దేవునికి సిరిగా దాసులుగా నుండని. ఎవరండి, మనం దేవునికి దాసులుగాను సిరిగాను ఉండలేము. ఒకవేళ ధనమునైనాను ప్రేమించాలి, దేవుడినైనాను ప్రేమించాలి. అంతేగాని ధనమును డబ్బును ఒక్కసారి ప్రేమిస్తే మనము దేవునికి దగ్గరగా ఉండనేరము. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును వస్త్రమును కంటే దేహమును గొప్పవి కావా. ఏంటదండి, అందువలన మీతో చెప్పినది ఏమనగా, మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని కాదు కానీ, మరి ఏమి ధరించుకుందుమో అని కాదు కానీ, లేదు కానీ ఒకని పక్షమున నుండి తృణీకరించు. మీరు దేవునికి అందువలన ఏమి అని కాదు కానీ, మీ ప్రాణము గూర్చి అయినను ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గూర్చినైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి. ఏంటదండి, ప్రాణము కంటే దేహమును కంటే ఆహారం గొప్పది, ప్రాణము కంటే వస్త్రము గొప్పది. కానీ చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును వస్త్రమును కంటే దేహమును కూడా గొప్పవి. ఇవన్నిటికీ కూడా దేహమునము గొప్పవని చెప్పుచున్నాడు. ఏంటది, ఆహారం కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అని చెప్పుచున్నాడు. మనం ఏది గొప్పదని అడిగితే ఏది కూడా గొప్పదే అని చెప్తూ ఉంటాం. అలాగ కాదు, దేహమే గొప్పదని చెప్పడం, ప్రాణము గొప్పదని చెప్పుచున్నాడు. ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని ఆలోచన కాదు కానీ, వేటికంటే ఏది ఎక్కువ అనేది ఆలోచించు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కోట్లలో సమకూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. ఏంటంటే, ఆకాశ పక్షులను చూడుడి,
అవి నిజమే కదా, ఆకాశంలో అలా ఎగురుతూ ఉంటాయి. అవి వాటికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? యేసుక్రీస్తు వారే కదా. మనమైతే భూమి మీద పడి ప్రాకులాడుచూ ఉంటాం, ఇది నాది అది నాది అని ప్రాకులు. రేపేమి సంభవించినా కూడా ఎవరికి కూడా తెలియదు. ఈ రోజు మాత్రమే మనది, ఈ నిమిషము మాత్రమే మనది. రేపటి దినమును గురించి అతిశయపడవద్దు అని చెప్పుచున్నాడు. మనమైతే రేపటి దినము గురించి, ఎల్లుడి దినము గురించి కూడా ఆశపడుచూ ఉంటాము. అవే అలాగైతే పక్షులైతే మాత్రం అలాగ కదా, వాటిని ఎగురుచూ ఉంటాం. ఆ రోజుకి మాత్రమే ఆహారం సమకూర్చుకుంటాయి, ఆ రోజుకి మాత్రమే ఆహారం సమకూర్చుకుంటాయి. కానీ అవన్నిటికి ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడే ఇస్తున్నాడు, దేవుడే చూసుకుంటున్నాడు, దేవుడే సమస్తమును వాటికి కలగజేస్తున్నాడు. పక్షులకి కలగజేసిన దేవుడు మనకు కలగజేయడంటారా? పక్షుల కంటే మనం శ్రేష్ఠులం కాదా? మనము కూడా అలాగే దేవుని యందు నమ్మకమును, విశ్వాసమును కలిగి ఉండాలి. దేవుని ఎడలని నిరీక్షణ కలిగి ఉండాలి ప్రతి ఒక్కరమును కూడా. నెవడును చింతించుట వలన తన ఎత్తుకు మూరెడకు మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడా? ఏంటంటే మనము ఇది లేదు అది లేదని చింతిస్తే మనం మూరెడు ఎక్కువ చేసుకోగలగలడా? ఎత్తుగా చేసుకోలేము కదండి. మనం మూరెడు ఎత్తి చేసుకోగలదుమా మనం బాధపడి? లేకపోతే మనం సంతోషపడి మనం అంతకంటే హెచ్చుగా ఉండగలదుమా? అంతకంటే మనం ఎక్కువ చేయగలదుమంటారా? చేయలేం కదా. అంతకంతకు మన ఆరోగ్యం క్షీణించిపోవనే తప్ప కానీ అంతకంటకు మనకి ఏది కూడా రాదు. మూరెడెత్తు చేసుకోగలడా? లేదు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ నెగురుచుండున్నవో ఆలోచన చూడుడి. అవి కష్టపడవు వాడవు. ఏంటండి? అడవి పువ్వులు అవి కష్టపడవు వాడవు. అవి ఎలాగ సిగిరించినో ఎలాగ ఉండినో కూడా అది ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. అది దేవుని సృష్టి, దేవుడు ఏర్పరిచినది. వాటిని అలాగ చేసిన దేవుడు మనలకు కూడా చేస్తాడు కదా. మన కష్టాలను, శోధనలు కూడా తీరుస్తూ ఉంటాడు కదా. పక్షులకే అంత శ్రేష్టమైనది ఇస్తే దేవుడు మనకి ఇంకెంత శ్రేష్టమైనవి ఇస్తాడు. ఒక్కసారి మనం పక్షుల కంటే శ్రేష్ఠులం కాదా? మనము గడ్డి పువ్వుల కంటే శ్రేష్ఠులం కాదా? మనము రేపటి దినమును గురించి చింతింపవద్దు అని చెప్పుచున్నాడు. మనం అంత శ్రేష్టమైన జీవితమును ఇచ్చినప్పుడు దేవుని ఎడల మనం ఇంకెంత సమృద్ధిని కలిగి ఉండాలి, ఇంకెంత ఫలితమును కలిగి ఉండాలి, ఇంకెంత ఆశీర్వాదమును కలిగి. కష్టాలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తాయి, కానీ అవన్నీకి కూడా దేవునికి మాత్రమే అప్పగించుకోవాలి, దేవునికి మాత్రమే మనము చెల్లించుకోవాలి. దేవుడు మనల్ని ఇంత శ్రేష్ఠులుగా చేసినప్పుడు మన శోధనలను, వేదనలను కూడా తీసివేస్తాడు. మనం ఎప్పుడూ కూడా వాక్యమును మాత్రమే అనుసరించి నడుచుకోవాలి. ఈ వాక్యము సదాకాలము మీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు స్తోత్రములు, నీకు వందనాలు నాయన ప్రభా. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. తండ్రి దేవ కుమార నీకు వందనములు నాయన ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించుము, శత్రువుల్ని మిత్రుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కనుపు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఆపరేషన్ చేయించుకుని బాధపడుచున్నారు ప్రభా, వారి గాయములను ముట్టమని అడుగుచున్నాం ప్రభా. బాలింతలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. చిన్న బిడ్డలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు త్రొట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. యవనులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. నాయన బాలికలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నాయన ప్రభా, యవనస్తులను ప్రభా నీ కాడు మోయట ఎంతో మనోహరమని చెప్పి నా దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నాయన నీకు స్తోత్రం. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడువయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నాయన విధవరాలను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నాయన వాక్యం ఎడల మేము నిలకడగలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చదువుకున్న బిడ్డలను కూడా ప్రభా వారి రాకపోకలేని మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. బాలుడు నడవలసిన వారికి నేర్పుము నాయన. త్రెట్టిల్లిపోకుండా వాటి నుంచి నాయన ప్రభా తొలగకుండా సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా.
నీ రెక్కల చాటున భద్రము చేయమని అడుగుచున్నాం ప్రభా. నీ ఎడల విశ్వాసమును నమ్మకమును కలిగి ఉండుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుని చుండగా శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను వారికి ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంబెస్సీలోనైనా ప్రభా పని లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభా. వారి పనుల ఎడల మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. పనులు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను మెడికల్కి వెళుచున్నారు ప్రభా. మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నన్ను ఇతర దేశంలో ప్రయాణం పెట్టుకుని ఉన్నారు ప్రభా. వారి ప్రయాణం అంతట్లో మీరే తోడు నీడగా ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ఇతర దేశంలో పని చేసుకుండగా వారికి శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇంకనూ ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినట్టు వారిని, రైల్లో వెలిచినట్టు వారిని, హెలికాప్టర్లో వెలిచినట్టు వారిని, ఆటోల్లోని, ట్యాక్సీలోని వెలిచినట్టు వారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇంకనూ ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా సంఘాన్ని, మా దేశాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను శుభకార్యాలు చేసుకుంటున్న వారికి సమృద్ధికరమైన జీవితములు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఏ కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు నాయన ప్రభా. మా అక్కరలు తీర్చేవాడువు నీవే నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును, మారు మనస్సును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువేందు నెరవేరునట్లును మానిదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.